గోదావరి నది సంరక్షణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరిని మృత నదిగా మార్చడం భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయమన్న ఆయన నది కాలుష్యాన్ని అరికట్టేందుకు 100 కోట్ల ప్రత్యేక బడ్జెట్తో అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశించారు. వచ్చే 6 నెలల్లో నదిలో స్పష్టమైన మార్పు కనిపించాలని, మురుగునీరు, కెమికల్ వ్యర్థాలు కలవకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న వేళ ఏర్పాట్లపై కీలక దిశానిర్దేశం చేశారు. రాజమండ్రి ఒక్కటే కాకుండా గోదావరి ప్రవహించే 6 జిల్లాల్లోని 285 గ్రామ పంచాయతీలను ఈ పనుల్లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. గతంలోలా హడావిడి పనులు చేసి భక్తుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని, అన్ని పనులు శాశ్వత ప్రాతిపదికన జరగాలని హెచ్చరించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ప్లాస్టిక్ రహిత పుష్కరాలు నిర్వహించాలని, అందుకోసం ఏడాది పాటు నదీ తీర ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు.